జై శ్రీమన్నారాయణ. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇక్కడ ఈరోజు 14వ సరుకు తెలుసుకుందాం. దశరథుడు అశ్వమేధ యాగాన్ని చేయుట. దీనికి ఏం చేశారంటే, యజ్ఞాశ్వాన్ని విడిచిపెట్టిన పిమ్మట అది 1 సంవత్సర కాలానికి తిరిగి వచ్చును. అనంతరము సరయూ నది తీరమున ఉత్తరమున రాజు యజ్ఞాన్ని ప్రారంభిస్తూ ఋష్యశృంగుని ప్రధాన ఋతుజునిగా చేసుకొని బ్రహ్మస్థానంలో ఆయన్ని ఆశీన్ని గావించి ఆయన పర్యవేక్షమున ద్విజోత్తములు ప్రజ్ఞాశాలి అయిన దశరథుని అశ్వమేధ యాగమును సంబంధించిన కార్యక్రమాలు నిర్వర్తింపసాగిరి. వేదార్థముల యందు ఆరుతేరిన ఋత్విజులు విద్యుక్తముగా యజ్ఞ విధులను ఆచరించుచుండ్రి. వేదోక్త రీతిగా మీమాంస శాస్త్రములను కల్పసూత్రములను అనుసరించి వారు యజ్ఞకార్యములను నిర్వహించుతున్నారు. ఋత్విజులు ప్రవర్గ బ్రాహ్మణ చెప్పబడిన ప్రవర్గ కర్మలను అట్లే ఉపసదము అను ఇష్టి కార్యములను వేద మీమాంస కల్పసూత్రములను అనుసరించిరి. ఇంకను ఉపదేశ శాస్త్రముల కంటే అధికమైన అతిదేశ శాస్త్రం వల్ల లభ్యమైన సమస్త కర్మలను శాస్త్రోక్తముగా నిర్వహించిరి. ఆ ఋత్విజులు ఎల్లరూ మిక్కిలి సంతోషంతో విద్యుక్తంగా బహిష్మ వనమాది సూక్తములతో ఆయా కర్మాధిష్టాన దేవతలను పూజించిరి. పిమ్మట వారు ప్రవర్గ్య ఉపసదన కార్యక్రమం ముగింపు సమయమున ప్రాతస్సవన మాధ్యాంది దినవసన తృతీయ వసన కర్మలు అనుష్ఠించిరి. మూడు కర్మలు చేశారంట. అలాగే ఇంద్రులకు విద్యుక్తములైన హవిస్సులను సమర్పింపబడినవి. సోమలతను కల్వముల నుంచి దానికి నలుదిక్కుల బ్రహ్మ అధరూపు హోత ఉద్గాత అను 4 ఋత్విజులను చేర్చి మంత్రాలను పఠించుచు సోమరసము సిద్ధపరిచిరి. పిమ్మట యథాప్రకారముగా మాంద్య దినసమున ఆచరింపబడిన అట్లే మిక్కిలి ధర్మాత్ముడైన దశరథుని తృతీయ సవనమును కూడా ఆ బ్రాహ్మణోత్తములు శాస్త్రోక్తముగా ఆచరించిరి. ఈ యజ్ఞ కార్యంలో ఏ హోమము విడిచిపెట్టలేదు, అంటే ఏ పని కూడా వదిలిపెట్టలేదు. ఒక హోమమునకు మారుగా మరి ఒక హోమము చేయుట జరగలేదు. హోమ ప్రక్రియలో ఏమాత్రము దొసుగులు దొరలేదు. హోమాధికం అంతయు మంత్రపూర్వకంగా నిర్విఘ్నంగా ఆచరించబడింది. యజ్ఞము జరిగిన దినముల్లో అచ్చట ఆకలి దప్పులతో కానీ బాధపడిన వారు కానీ లేనే లేరు. అక్కడికి వచ్చిన ప్రతి బ్రాహ్మణుడును విద్వాంసుడే. ప్రతి బ్రాహ్మణులకు శిష్యులు కానీ అనుచరులు కానీ 100 మందికి తక్కువ కాకుండా ఉంటాయి. ప్రతి దినము బ్రాహ్మణులు మొదలుకొని అన్ని వర్ణముల వారు తృప్తిగా భుజించిరి. ఇంకను తాపసులు సన్యాసులను అచ్చట ఆతిథ్యములు స్వీకరించిరి. వృద్ధులను రోగగ్రస్తులను స్త్రీలను బాలబాలికలను అచ్చటకు వచ్చి భుజించిరి. తాను అనుకున్నంత మంది అతిథులు రాలేదని భావించుచు దశరథుడు తృప్తి చెందకుండెను. అందరికీ భోజన పదార్థాలు వడ్డింపుడు ఈ విధంగా వస్త్రములు దానము చేయుడు అని మంత్రులను ఆజ్ఞలు ఇచ్చుచుండగా అచ్చటి వారు ఎల్లరకును అన్న వస్త్రములు వసంగుచుండ్రి. పాకశాస్త్ర ప్రకారము ప్రతిదినము సిద్ధపరచబడిన భక్ష భోజ్య లేహ్య శోషాదులతో కూడిన అన్నరాశులు పర్వత ప్రమాణంలో అచ్చట కనపడుచున్నవి. ఆ మహారాజు గారి యజ్ఞం చూచుటకై వివిధ ప్రదేశం నుండి స్త్రీలు పురుషులు ఇచ్చేసిరి. వారందరికీ షడ్సోపేతములైన భోజనములు ఏర్పాటు చేసిరి. మధురమైన భోజన పదార్థములు, అపూర్వమైన అతిథి మర్యాదలు మమ్ము ఎంతగానో సంతృప్తి పరిచినవి. మీకు శుభముగాక అని బ్రాహ్మణోత్తములు ప్రశంసా వచనములను దశరథుడు వినెను. చక్కగా వస్త్రాభరణములు ధరించి పురుషులు బ్రాహ్మణులకు భక్షాన్న పానాదులను వడ్డించిరి. ప్రకాశించుచున్న మణి కుండలములను దాల్చిన మరికొందరు అతిథి సేవల్లో వారికి సహాయపడుచుండ్రి. వాక్చాతుల్యులు అలాగే ప్రజ్ఞాశీలురు అయిన బ్రాహ్మణులు హోమ కార్యముల మధ్య విరామ సమయంలో ఒకరినొకరు జయింపవలన ఉత్సాహంతో హేతుబద్ధములైన అనేక వైదిక చర్చలు కూడా, అంటే సరదాగా అక్కడ చేసుకుంటున్నారు, వైదిక చర్చలు కూడా జరుగుతున్నాయన్నమాట. ఆ యజ్ఞమునందు ప్రతి దినము సమర్థులైన బ్రాహ్మణులు సవయత్రాది
సర్వకర్మలు వశిష్ఠాది మహర్షులచే ప్రేరణచే శాస్త్రోక్తంగా ఆచరించుతున్నారు. ఆ దశరథ మహారాజు గారి యజ్ఞసభలో ఆసీనులైన బ్రాహ్మణోత్తములందరూ కూడా శిక్ష వ్యాకరణాది షడంగముల్లో ఆరుతేరిన వారే, వ్రతనిష్ట పరాయణులే, పెక్కు శాస్త్రములో పారంగతులే, శాస్త్ర చర్చల్లో సమర్థులే. ఆ యజ్ఞమునందు యూపస్తంభములు నిలబెట్టవలసిన సమయం రాగా 6 మారేడు యూపస్తంభములు, చండ్ర స్తంభములు 6, అట్లే 6 మోదుగ స్తంభములను పిదప విరిగి చెట్టు స్తంభం 1, దేవదారు వృక్ష స్తంభములు 2 నిలబెట్టబడినవి. ప్రతి 2 యూపస్తంభముల మధ్య బారెడేసి దూరం ఉండెను. ఈ యూపస్తంభములు అన్నీ కూడా యజ్ఞ శాస్త్రజ్ఞులచే, యజ్ఞమును నడిపించగల అనుభవజ్ఞులతే యజ్ఞ శోభను ఇనుమడింప చేయగల బంగారు తొడుగులతో అలంకరించబడినవి. అలాగే ఈ నిలపబడిన యూపస్తంభములు 21, ప్రతి యూపస్తంభం 21 మూరల పొడవున రూపొందింపబడినది. ప్రతి స్తంభమును వేరువేరుగా వస్త్రములతో అలంకరించింది. ఈ యూపస్తంభములన్నిటినీ హెచ్చు తగ్గులు లేకుండా చక్కగా దృఢముగా, చిల్లులు మొదలగు లోపములు లేకుండా 8 అంచులతో నునుపుగా చూడముచ్చటగా శిల్పులు సిద్ధపరిచిరి. అవి శాస్త్రోక్తంగా స్థాపించబడిను. అవి వస్త్రములచే కప్పబడిను, పువ్వులచే గంధములచే అలంకరింపబడిను. ఆకాశమున సప్తర్షుల వలె అవి దేదీప్యమానం వలె విరాజిల్లుచుండెను. ఇటుకలు శాస్త్రక ప్రమాణకంగా సిద్ధపరచబడినవి. యజ్ఞ వేదికల నిర్మాణముల యందు దక్షులైన బ్రాహ్మణులచే అగ్ని వేదికలు నిర్మింపబడినవి. దశరథ మహారాజు ఆచరించుచున్న యజ్ఞమునందు యజ్ఞ నిర్వహణ దక్షులైన బ్రాహ్మణులు శాస్త్రోక్తంగా అగ్ని వేదికను నిర్మించిరి. ఇది 2 రెక్కలను, తోకను చాచి తూర్పు ముఖంగా కిందికి చూస్తున్న గరుత్మంతుని ఆకృతిలో నుండెను. బంగారు ఇటుకలతో నిర్మింపబడటం వలన అది గరుడుని సువర్ణమయమైన రెక్కల వలె శోభిల్లుచుండెను. సాధారణముగా ఈ హోమవేదిక 6 వరుసలు కలిగి ఉండును. కానీ అశ్వమేధ యాగంలో ఇది 3 రెట్లు అనగా 18 వరుసలు కలిగి ఉండును. కనుక ఈ గరుడాకృతి గల అగ్నివేదికను 18 వరుసలతో ఒప్పుచుండెను. అతడ శాస్త్ర ప్రకారము పశువులు, పాములు, పక్షులు ఆయా దేవతలను ఉద్దేశించి యూపస్తంభములకు కట్టివేయబడినవి. పాములు, పక్షులు పంజరంలో ఉంచబడినవి. అలాగే యజ్ఞము యొక్క శాంతి కర్మయందు హాయము, తాబేలు మొదలగు జలజంతువులు ఋత్విజులు శాస్త్రవిధిని అనుసరించి యూపస్తంభములకు బంధించిరి. ఆ స్తంభములకు 300 పశువులు కట్టివేయబడినవి. ఆ దశరథుని ఉత్తమాశ్వం కూడా స్తంభములకు బంధించబడినది. కౌశల్య, సుమిత్ర, కైకేయి అను దశరథుని భార్యలు 3 ఆ యజ్ఞాశ్వమును పూర్తిగా పరిచర్యలు చేసి దానికి పసవ్యములుగా ప్రదక్షిణ మనర్చి సంతోషముతో దానిపై బంగారు సూదులతో 3 గుర్తులు పెట్టి పట్టమహిషి అయిన కౌశల్యాదేవి ధర్మసిద్ధి కొరకు స్థిరమైన చిత్తముతో అశ్వ సమీపమున ఒక రాత్రి నివసించెను. దశరథ మహారాజు శాస్త్ర విధిని అనుసరించి దక్షిణగా పట్టమహిషిని బ్రహ్మయను ఋత్విజునకు, వవాతను హోతకునకు, పరివృత్తిని ఉద్గాతకునకు, పాలకలిని అధ్వరులకు ఇచ్చెను. పిమ్మట ఆ 4 ఋత్విజులు వారిని పతుల వలె చేతులతో తాకిరి. అనంతరము రాజు ఆ ఋత్విజులకు ప్రత్యామ్నాయ ద్రవ్యములు ఇచ్చి ఆ పట్టమహిషి మొదలగు 4 తిరిగి గ్రహించాడు. ఇది యజ్ఞతత్వం అనమాట. జితేంద్రుడు ప్రయోగ నిపుణుడైన ఋత్విజుడు అశ్వగంధమును అంటే పిన్నేరు గడ్డను గైకొని శాస్త్ర ప్రకారము దాన్ని వండించెను. దశరథుడు హోమ సమయమున శాస్త్రోచితంగా తన పాపములు తొలగించుటకై దాని యొక్క పొగను వాసన చూచెను. బ్రాహ్మణోత్తములైన 11 మంది ఋత్విజులు అశ్వమేధ యాగము సమకూర్చబడిన హవ్య ద్రవ్యములను మంత్రములను పఠించుచు అగ్నిలో వేల్చిరి. అశ్వమేధతర యజ్ఞములందు హవిస్సును జివ్వి చెట్ల శాఖల యందు శుద్ధి చేయుదురు. కానీ అశ్వమేధ యజ్ఞం యొక్క హవిస్సులను
ప్రబ్బలి చెట్ల యందు సంస్కరించెదరు. వేద భాగములైన బ్రాహ్మణులలోని కల్పసూత్రములను అనుసరించి అశ్వమేధ యజ్ఞములను 3 దినముల్లో నిర్వర్తింపవలసి ఉన్నది. మొదటి దినమున చేయబడు కార్యక్రమం చతుష్టోమము అనబడును. రెండవ దినమున చేయబడి యజ్ఞ కార్యము ఉగ్దకము అనియు, మూడవ దినమున ఆచరింపబడు హోమ కలాపము అతిరాత్రము అనియు పేర్కొనిది. ఇంకను ఈ అశ్వమేధ శాస్త్రకములైన పెక్కు ఇతర క్రతువులను కూడా దశరథుడు జరిపించును. అలాగే శాస్త్రోక్తంగా దశరథుడు జ్యోతిష్ఠోమము, ఆయుర్యాగము, అతిరాత్రము 2, అభిజిత్, విశ్వజిత్, ఆప్తోర్యామము అను 6 విధములకు క్రతువులను ఆచరించును. అలాగే దశరథ మహారాజు తన వంశాభివృద్ధికై హోతను ఋత్విజునకు, తూర్పు దిశలో ఉన్న భూమిని అధర్వుడను ఋత్విజునకు, పడమరలో ఉన్న భూమిని బ్రహ్మస్థానమున్న ఋత్విజునకు, దక్షిణమున్న భూమిని ఉద్గాతన ఋత్విజునకు, ఉత్తర దిశలో ఉన్న భూమిని దక్షిణముగా ఇచ్చెను. అశ్వమేధ యజ్ఞమునకు సంబంధించిన ఈ విధులను ఈ పూర్వము స్వయంభవ అయిన బ్రహ్మయే తెలిపి ఉండను. ఈ విధంగా చేయాలని బ్రహ్మే తెలిపాడంట. దశరథ మహారాజు క్రతువు ముగిసిన పిమ్మట శాస్త్ర ప్రకారము క్రతు ఫలాభిసిద్ధికై ఈ విధంగా ఋత్విజునకు భూదానం వసంగెను. అంతటా ఋత్విజులందరూ కూడా యజ్ఞము ద్వారా పవిత్రుడైన రాజుగారితో, ఈ సమస్త భూమండలం పరిరక్షించుటకు నీవే సమర్థుడు, మాకు ఈ భూమితో పని లేదు, దాన్ని పండించుట్లో కానీ రక్షించుట్లో కానీ మేము ఆసక్తులము, నిత్యము నిరంతరము మేము వేదశాస్త్రం అధ్యయనం చేయటందే నిరతులము. ఓ రాజా, ఈ దాన భూములకు మారుగా కొంత ధనము మీరే ఇప్పింపుడు. ఓ మహారాజా, శ్రేష్టములైన మణులు కానీ, బంగారము కానీ, గోవులను కానీ, సిద్ధముకున్న ఏ వస్తువులైనా మాకు దయచేయము, ఈ భూమి వల్ల మాకు ప్రయోజనమేమి అని పలికిరి. ఆ విధంగా వేదోక్తములైన బ్రాహ్మణులు ఇట్లు పలుకుగా మహారాజు వారికి 10 లక్షల గోవులను, 10 కోట్ల బంగారు నాణ్యములను మరియు దక్షిణలకు ప్రత్యామ్నాయంగా 40 కోట్ల వెండి నాణ్యంలో వసంగెను. ఈ ఋత్విజులందరూ తమకు కూడి దక్షిణ లభించిన సంపదలను దీశాలుడైన వశిష్ఠునకు ఋష్యశృంగ మహర్షికి సమర్పించింది. ఇవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ వశిష్ఠుకి ఋష్యశృంగ మహర్షికి ఇచ్చారట. ఆ ఇరువురు ఆ దక్షిణ ఋత్విజులకు సదోచితంగా పంచి ఇచ్చిరి. అప్పుడు బ్రాహ్మణోత్తములందరూ కూడా ప్రసన్న చిత్తులై మేమంతయు సంతుష్టులమైతిమి అని వచించింది. అనంతరం దశరథుడు యాగమును చూచుటకి వచ్చిన బ్రాహ్మణులకు మేలైన 1 కోటి బంగారు నాణ్యములను శ్రద్ధాధరములతో సమర్పించును. ఇట్లు కోశాగారముల ద్రవ్యమంతయు కూడా పూర్తిగా దానము చేసిన పిమ్మట నిర్ధరుడైన ఒక బ్రాహ్మణుడు అచ్చడికి ఆర్తియై విచ్చేయగా దశరథుడు ఆయనకి ముంజేతి కంకణము దానం చేసెను. ఈ విధంగా సమృద్ధిగా దక్షిణములు లభింపగా బ్రాహ్మణులు మిక్కిలి సంతృప్తి చెందిరి. బ్రాహ్మణులు ఎల్లా భక్తి తత్పరుడైన ఆ రాజు ఆనంద బాష్పాలు రాల్చుచు వారికి నమస్కరించును. భూమిపై సాగిలపడి నమస్కరించుచున్న ఉదాహరణైన మహారాజును బ్రాహ్మణోత్తములు సాంప్రదాయబద్ధముగా వేదమంత్రములతో ఆశీర్వదించిరి. పుత్ర ప్రాప్తికై ప్రతిబంధకమైన పాపములు తొలగించుందయ్యు, పుత్ర లాభము ద్వారా స్వర్గమును ప్రాప్తించిందయ్యు, సామాన్యులైన రాజులు చేయుటకు అసాధ్యమైనది అయ్యు ఉత్తమోత్తమైన అశ్వమేధ యజ్ఞమును ఆచరించి దశరథుడు మిక్కిలి సంతుష్టుడైన. పుత్ర ప్రాప్తికై సుమంతుడు తెలిపిన ఈ క్రతువును మనసునందుంచుకొని దశరథ మహారాజు ఋష్యశృంగంతో, ఓ తపోధన, వంశాభివృద్ధికై గూర్చు పుత్రులను పొందుటకై చేయవలసిన క్రతువు నిర్వహించుటకు మీరే సమర్థులు అని అభ్యర్థించను. ఇప్పుడు దాకా యజ్ఞ ఇచ్చేసాం. ఇప్పుడు కావాల్సింది అశ్వమేధ యజ్ఞం చేసాం. ఇప్పుడు కావాల్సింది క్రతువు, బిడ్డలు పుట్టేదానికి యజ్ఞం చేసుకోవాలి, క్రతువు చేయాలి. అందులో ఋష్యశృంగుడు సమ్మతించిరి. రాజా, నీకు వంశోద్ధరకులైన పుత్రులు 9 కలుగుదురు అని వచించెను. ఋష్యశృంగుడు పలికిన మధుర వచనం విని మహారాజు ప్రసంత చిత్తుడై పరమానందముతో ఆయనకి ప్రణమిలిను. పుత్ర ప్రాప్తికై క్రతు నిర్వహణకు ఆ తపస్సుని మరలా అభ్యర్థించెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకండే 4వ సర్గ. ఈరోజుతో ఈ సర్గ 14వ సర్గ పూర్తయింది. నెక్స్ట్ వీడియోలో 15వ సర్గ తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.